రైట్. పంచాయతీ ఎన్నికల సమరానికి వేళవుతోంది. మేబీ ఈ నెలలో స్కెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ 26నే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. పంచాయతీ ఎన్నికలు అనగానే టక్కున ఆల్మోస్ట్ అందరి మదిలో మెదిలేది ఒకటి, ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా నిర్వహించకపోవడం వల్లే అవి రాకపోయిన సిచ్యువేషన్ చూసాము. పల్లెల్లో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో నిర్వహించాలి. కాకపోతే ఇచ్చినటువంటి హామీ ప్రకారం 42% రిజర్వేషన్తోనే వెళ్తామని ప్రభుత్వం చెప్పినప్పుడు ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. పార్టీ పరంగా అంటే ఇక్కడ సింబల్స్ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి మద్దతు అని మాత్రమే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏంటి ఇంకా స్టిల్ 42% రిజర్వేషన్ అన్నటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఈ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలైతే నిర్వహించబోతున్నారు. ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే స్థానిక ఎన్నికలు వచ్చేసరికంతా కూడా చట్ట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతే నిర్వహిస్తామన్నటువంటి క్రమంలో ఈ విషయం ఎటువంటి ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి లింగం యాదవ్ గారు, అంటే గతంలో చాలాసార్లు మేబీ ఈ ప్రశ్నని సంధించి కూడా ఉంటాను. అసలు ఒకవేళ రాకపోతే ఎలాగా 42% రిజర్వేషన్ మీరు ఏదైతే తాపత్రయపడుతున్నారో తీసుకురావాలి అని చెప్పేసి, అది అవ్వకపోతే ఎలా అంటే ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన తర్వాతే మేము నిర్వహిస్తాం ఎన్నికలు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పిన సందర్భాలు చూసాం. సో ఇప్పుడు ఏంటి ఇలా అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మనందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో, నేను యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మేము బీసీలకు 42% రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు ఇస్తాను. డెఫినెట్ కూడా దానికి కట్టుబడే ఉండి ఇవాళ ప్రజాప్రభుత్వం దేశ చరిత్రలోనే మొదటిసారిగా అంటే 1931 తర్వాత ఇవాళ శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఇవాళ బిల్లు పాస్ చేసి మరి ఇవాళ కేంద్రం రాష్ట్రపతి తన దగ్గర పెట్టుకొని ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టకుండా పార్లమెంట్ లో ఆ బిల్లును పాస్ చేయకుండా తాత్సారం చేస్తుంది నెలల తరబడి. ఇవాళ మనం చూసాం. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏమి చెయ్యాలో తనకున్న ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లు యునానిమస్ గా పాస్ చేసి ఇవాళ మరి పంపిస్తే దాని బాధ్యత ఎవరిదండి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంటే ఇవాళ ఇండియా ఈజ్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం. మరి కొన్ని బిల్లులేమో రాష్ట్రం డైరెక్ట్ గా రాష్ట్రాలే పాస్ చేసుకొని చట్టాలుగా మారుతాయి గవర్నర్ అసెంబ్లీ తోటి. కొన్ని బిల్లులు కేంద్రం రాష్ట్రాలు రెండు అంటే 50% రాష్ట్రాలు ప్లస్ పార్లమెంట్ చట్టాలు చేస్తాయి. కొన్ని బిల్లులు డైరెక్ట్ పార్లమెంట్ చేస్తాయి. ఇవాళ పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది. మరి మేము జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, దాని 42% కోసం మేము బిల్లు చేస్తే ఆమోదించకుండా చేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ బీజేపీ. వాళ్ళ పేరుకేమో బీసీ ప్రధాని అంటారు. మరి ఇవాళ బీసీ బిల్లును ఎందుకు ఆమోదిస్తలేరో ఇవాళ తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉంది కాబట్టినే మేము చివరి వరకు ఎన్ని చేయాలో అన్ని చేసాం. ఒకవైపు ఇవాళ కోర్టులు కొంతమంది ఇదే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా వలుపుకొని వాళ్ళ వ్యక్తులను కోర్టులకు పంపించారు ఈ రిజర్వేషన్ అమలు కావద్దని. ఇవాళ కోర్టులు కూడా మనకు డైరెక్షన్ చెప్పాయి. అదే విధంగా 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవాళ 3000 కోట్లు ఇవాళ లాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. తద్వారా ఇవాళ లోకల్ బాడీలో ఓన్లీ పంచాయత్ ఎలక్షన్స్, ఎందుకంటే పంచాయత్ ఎలక్షన్స్ పార్టీ రహిత ఎలక్షన్స్, మనకు పార్టీ సింబల్స్ ఉన్నాయి మనందరికి కూడా తెలుసు. సో అందుకే ఇవాళ పంచాయత్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం. డెఫినెట్ కూడా రేపు మున్సిపల్ ఎలక్షన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అక్కడ డెఫినెట్ కూడా బీసీలకు 42% రిజర్వేషన్. లింగం యాదవ్ గారు, ఇదే కదా సింబల్స్ ఉండవు సర్పంచ్ ఎన్నికల్లో వీటికి సంబంధించి గతంలో కూడా ఈవెన్ బీజేపీ పదే ప్రస్తావించింది కూడా. ముందైతే ఎన్నికలు నిర్వహించండి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయి కదా, అవి రావాల్సినటువంటి అవసరం ఉంది, ఓకే దీని గురించి కొట్లాడాలి, కాకపోతే ముందైతే ఎన్నికలు నిర్వహించాలని చాలా సందర్భాల్లో వాళ్ళు రేస్ చేశారు.
సి జోష్నా గారు, ఇవాళ మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే మీరు ఎందుకు ఆమోదించరండి అంటున్నా నేను. అంటే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాట్ బేసిస్, ఏ బేస్ లా వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు? 2 రోజుల పార్లమెంట్ లో చట్టం చేశారండి. మరి బీసీ బిల్లుకి వచ్చే వరకు ఎందుకు చేయరు? అంటే మీ చిత్తశుద్ధి ఏమైంది? అంటే బీసీలకు అని చెప్పుకుంటాడు కదా, మరి టెక్నికల్ సోకాల్డ్ ప్రధాని, బీసీ ప్రధాని ఆయన, బీసీ టెక్నికల్ బీసీ, మరి ఎందుకు ఆయన చిత్తశుద్ధి లేదు బీసీల మీద? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ డేటా బేస్ లో చేసిరు? 2 రోజులండి. మరి ఇవాళ ఎందుకు చేయట్లేదు దీని మీద? మేము దాన్ని ప్రశ్నించాం. ఎందుకంటే బీసీల జనాభా దమాషా ప్రకారం ఇవాళ అందరూ కూడా అడుగుతున్నారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అణగారిన వర్గాల మా జనాభా ఎంతో, మా జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ లింగం యాదవ్ సార్, ఖచ్చితంగా ఆ క్వశ్చన్ కు వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. వాళ్ళ క్వశ్చన్ నేను ఖచ్చితంగా అడుగుతాను. 1 మినిట్ జోష్నా, 1 మినిట్ లో ఫినిష్. అదే విధంగా ఇవాళ వాళ్ళు చేయకపోగా ఇదే టీఆర్ఎస్ వీళ్ళు 10 ఏళ్లలో ఉన్న రిజర్వేషన్ తగ్గించారు. ఆనాడు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉంటే అది ఇవాళ 18% అయింది. దీనికి కారణం కేసీఆర్ కదా. మరి 10 ఏళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ 2 కూడబలుపుకొని పనిచేశారు కదా. మరి ఎందుకు మాట్లాడలేదు? సర్వేలో పాల్గొనని వ్యక్తులు, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాడు ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీకి రాని వ్యక్తులు, ధర్నాలో పాల్గొనని వ్యక్తులు, చివరకు వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లండి? లింగం యాదవ్ గారు, ఏదైతే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి నిధులు రావాల్సినటువంటి అవసరం ఉందో ఇప్పుడు నిర్వహిస్తేనే వస్తాయన్నటువంటి క్రమంలో 2 ఏళ్ళు అవుతుంది ఆలస్యం అవ్వబట్టి. సో ఇప్పుడు సింబల్స్ ఉండవు, ఏవి ఉండవు. ఈ రిజర్వేషన్ గురించి ఎందుకు ఎన్నికలు జరపట్లేదంటే రిజర్వేషన్ సాధించాకే జరుపుదాం అన్నటువంటి మాట కదా. అందుకోసం క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు అవ్వలేదు, మీరు ఈ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళలేదా, ఇది కాదు నా క్వశ్చన్ అసలు. అదే అండి జోష్నా గారు, ఇవాళ మన ఇండియా భారత రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్. ఇవాళ లెజిస్లేటివ్, జ్యుడిషియరీ మనకు వాళ్ళు చెప్పారు, కండిషన్స్ పెట్టారు మీరు కండక్ట్ చేయమని. మరి చెప్పండి, కోర్టు మాటలు వినొద్దా? కోర్టు మాటలు మనం బేఖాతరు చేద్దామా? కోర్టులే చెప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్రమే రాష్ట్రం, అట్లా ఉండదు కదా. అందుకే మా కమిట్మెంట్ ఉంది, మా చిత్తశుద్ధి ఉంది. మేము ఎన్ని ప్రయత్నాలు చేశాం, అన్ని ప్రయత్నాలు చేశాం. ఇవాళ హైకోర్టు కూడా, సుప్రీం కోర్టులో కూడా ఇవాళ గైడ్ లైన్ చెప్పారు ఎలక్షన్ కండక్ట్ చేయమని. దాని గురించి మేము సర్పంచ్ కండక్ట్ చేస్తున్నాం. ఎంపీటీసీ, జెడ్పీటీలో డెఫినెట్ కూడా 42% రిజర్వేషన్ కోసమే మేము కొట్లాడతాం. అంటే వీళ్ళు హిపోక్రసీ ఎవరిదండి ఇది? బీజేపీ ఎందుకు చేయదు? మీరు ఎవరు ప్రశ్నించాలి? ఇవాళ బీఆర్ఎస్ కూడా ఎవరిని ప్రశ్నించాలి? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ప్రశ్నించాలి. వీళ్ళు మాట్లాడతాం అంటే అది తెలిసో మాట్లాడతారో. మీరు హామీ ఇచ్చినట్టు, హామీ ఎవరిచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో యునానిమస్ గా బిల్లు పాస్ చేసిందండి. మరి జిఎస్టీ మీరు అమలు చేసి, మీరు ఇంప్లిమెంట్ చేసిరు.